పేతురు అయితే యేసును చంపనివ్వనని అడ్డుపడటానికి ప్రయత్నించినప్పుడు యేసు అతడిని గద్దించి ఇది తండ్రి చిత్తం అని చెప్పారు. మెస్సియా శ్రమలు అనుభవించి మరణిస్తారని పాత నిబంధనలోనే వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆయన మన అతిక్రమములకై గాయపరచబడతారని వందల ఏళ్ల క్రితమే ప్రవచింపబడింది. కీర్తనలు 22వ అధ్యాయం చూసినట్లయితే శిలువపై ఆయన పలికే మాటలు, ఆయన వస్త్రాల కోసం చీట్లు వేయడం వంటివి దావీదు మహారాజు ముందే వ్రాశారు. యేసు మరణం ఒక ప్రణాళిక. ఆయన పుట్టిందే శిలువపై మరణించి మనల్ని రక్షించడానికి. యేసు తన శిష్యులతో కలిసి తోటలోకి వెళ్ళినప్పుడు ఆయన ఎంతో కలత చెందారు. ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖముతో నిండియున్నది అని చెప్పారు. ఇది కేవలం శారీరక భయం కాదు, లోకమంతటి పాపభారమును మోయబోతున్నందుకు కలిగిన వేదన. లూకా సువార్త 22వ అధ్యాయం చూసినట్లయితే, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించారు. చెమట రక్తపు బిందువులుగా మారేంతగా ఆయన ప్రార్థన చేశారు. మన వ్యక్తిగత జీవితాల్లో ఎదురయ్యే కష్ట సమయాల్లో మన ఇష్టాన్ని కాక దేవుని చిత్తాన్ని వెదకడం ఎంత ప్రాముఖ్యమో ఇది నేర్పుతుంది. యేసు ప్రార్థిస్తున్నప్పుడు పరలోకం నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచినట్లు మనం చూస్తాము. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి అని చదువుతాము. వారు బద్ధకము వల్ల కాదు, దుఃఖము చేత నిద్రపోయారు. యేసుక్రీస్తుకి ఆయన శిష్యులకు సిలువ వేయబడతాడని ముందుగానే తెలుసు. అందువల్లనే శిష్యులు యేసుక్రీస్తుకు జరగబోయే దానిని తలచుకుని మానసిక ఒత్తిడికి లోనై నిద్రపోయారు.